స్టీల్ ప్లాంట్ కార్మికుల నిరవధిక సమ్మె వాయిదా. నెల రోజులు గడువు కోరిన యాజమాన్యం. అప్పటి వరకు యథాతథ స్థితి. జపాన్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం ఈ నెల 22 వరకు పర్యటన. ఒసాకా వరల్డ్ ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభం. సుప్రీంలో కంచగచ్చిబౌలి భూముల కేసు నేడు విచారణ. అటవీ భూమి కాదని, జంతువులు లేవని ప్రభుత్వం కౌంటర్. మే 2న అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన. అమరావతి పునర్నిర్మాణ పనులకు శ్రీకారం. 1,00,000 కోట్ల పనులు ప్రారంభించేలా ప్రణాళిక. నేటి నుంచి ఏపీలో 16వ ఆర్థిక సంఘం పర్యటన. సచివాలయంలో సీఎం మంత్రులతో భేటీ. కేంద్ర నిధులు సాయంపై చర్చ. నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు. అక్కడి నుంచి విదేశీ పర్యటనకు 5 రోజుల పాటు టూర్. ఇంద్రకీలాద్రిపై భారీ చోరీ. పార్కింగ్ చేసిన కారులో బంగారం అపహరణ. నకిలీ తాళాలతో డోర్లు ఓపెన్ చేసిన దొంగలు. నేటి నుంచి పోలవరంలో కేంద్ర బృందం పర్యటన. డయాఫ్రమ్ వాల్ ప్రాంతాల విజిట్. మట్టి నాణ్యత ప్రమాణాల పరిశీలన. ఒక్కో ఖైదీపై ఏడాదికి 2,67,000 ఖర్చు. దేశంలోనే అత్యధికంగా వెచ్చిస్తోన్న ఏపీ. ఇండియా జస్టిస్ నివేదికలో వెల్లడి. కంచగచ్చిబౌలి ఫేక్ వీడియోలపై ఉక్కుపాదం. 25 అకౌంట్లు గుర్తింపు. ఇప్పటికే క్రిషాంక్, దిలీప్ల విచారణ. అఘోరీపై తెలంగాణ మహిళా కమిషన్ కు ఫిర్యాదు. పెళ్లి చేసుకుని వదిలేశారన్న కరీంనగర్ యువతి. మానసికంగా హింసించారని ఆరోపణ. మే 15 నుంచి 26 వరకు సరస్వతి పుష్కరాలు. కాళేశ్వరంలో మహాక్రతువు. పుష్కరాల యాప్, వెబ్ పోర్టల్ ప్రారంభం. బీజేపీలోకి ఆదోని చైర్పర్సన్ భర్త సహా 5 కౌన్సిలర్లు. నేడు వైసీపీ అవిశ్వాస తీర్మానం. ఎమ్మెల్యే పార్థసారథికి టీడీపీ సహాయ నిరాకరణ. దురుద్దేశంతో దుష్ప్రచారం చేస్తున్నారు. గ్రూప్ 1 పై ఆరోపణలను ఖండించిన టీజీపీఎస్సీ. కోచింగ్ సెంటర్ల పాత్ర ఉందని ఆరోపణ. తెలంగాణకు బెస్ట్ పోలీసింగ్ అవార్డు. ఇండియా జస్టిస్ రిపోర్టులో ప్రథమ స్థానం. 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్. తిరుమలలో డ్రోన్ కెమెరా కలకలం. ఎగరవేసిన రాజస్థాన్ యూట్యూబర్. విచారిస్తున్న విజిలెన్స్ అధికారులు. హైదరాబాద్ లో జలమండలి అధికారుల తనిఖీలు. తాగునీటి కనెక్షన్లకు మోటార్లు బిగించిన వారిపై చర్యలు. తొలి రోజు 84 మందికి జరిమానా. సుప్రీంలో వక్ఫ్ సవరణ బిల్లుపై పిటిషన్లు. నేడు విచారించనున్న అత్యున్నత న్యాయస్థానం. అన్ని పిటిషన్లు కలిపి ఒకేసారి విచారణ. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పేర్లు. నేడు దేశవ్యాప్త నిరసనలకి కాంగ్రెస్ పిలుపు. అన్ని ఈడీ ఆఫీసుల ఎదుట ఆందోళనలు. ఉత్కంఠ పోరులో పంజాబ్ ఘన విజయం. తక్కువ టార్గెట్ ని రక్షించుకున్న రికార్డ్. చాహల్ యునెన్స్ ధాటికి చిత్తైన కోల్కతా.